హాయ్ ఫ్రెండ్స్, ముస్లిం పెళ్ళిళ్ళలో దాల్చా చేస్తారు కదా, ఆ రెసిపీ చూపెడుతున్నాను చూసేయండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో. దీన్ని కొందరు సాంబార్ అని అంటారు, మేమేమో దాల్చా అంటాం. ఇది బిర్యానీలోకైనా, బగారా రైస్లోకైనా, వెజిటేబుల్ రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్లో వేసుకుని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. అప్పడాలతో తింటే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్రాసెస్ చూపెడతాను, లేట్ చేయకుండా చూసేయండి. ఒక టీ గ్లాస్ అంత శనగబెల్లం తీసుకొని వాటర్ వేసి పెట్టుకోవాలి. ఇంకా ఇందులోకి పులుపుకు తగ్గ చింతపండును, 2 టమోటా, ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా 3 వంకాయలను కట్ చేసి ఉప్పు వేసిన వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇంకా ప్రాసెస్ చూపెడతాను చూసేయండి. నా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేసే విధంగా చేస్తాను. నా వంటలుగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా శనగబ్యాళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటా, కొత్తిమీర, వంకాయలను వేసి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె, కొన్ని వాటర్ వేసి 3-4 విజిల్లకు మెత్తగా ఉడికించుకోవాలి. ఈ దాల్చా త్వరగా ఉడకాలంటే శనగబ్యాళ్ళను 1 గంట ముందు నానబెట్టుకొని విజిల్లకు పెట్టుకుంటే త్వరగా మెత్తగా ఉడికిపోతుంది. టైం లేనప్పుడు అలాగే విజిల్కి పెట్టుకుంటే కొంచెం లేట్ అవుతుంది ఉడకడానికి. చూడండి, ఇంకా విజిల్స్ పెట్టుకున్నాను. ఇది అయ్యేలోపు పోపుకి కావాల్సిన చూపెడతాను చూసేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా కొత్తిమీర, అంతే. ఇంకా విజిల్స్ అయిపోయాయి, తీసి చూపెడుతున్నాను చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇంకా ఇందులోకి మేము తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. కొందరు మిక్సీకి కూడా వేసుకుంటారు, ఎక్కువ ఉంటే మిక్సీకి వేసుకోండి. నేను తక్కువనే చేస్తున్నా కాబట్టి నేను పప్పు గుత్తితో రుబ్బుకున్నాను మెత్తగా. చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో, ఇలా మెత్తగా రుబ్బాలి. ఇందులోకి చింతపండు రసం వేసాను. ఇంకా ఈ చింతపండు రసం వేసి ఇంకా మనకు ఎంత కావాలో అన్ని వాటర్ వేసుకొని తగినంత ఉప్పు వేసి మొత్తం సరిపోయిందో లేదో మొత్తం కలిపి ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా ఉప్పు, పులుపు, కారం తక్కువ ఎక్కువ ఉన్నా అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం అడ్జస్ట్ చేసుకున్నాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఇలా దాల్చా ఉడికేటప్పుడు కొందరు సొరకాయను కూడా కట్ చేసి వేసుకుంటారు. అది కర్నూలు జిల్లా వాళ్ళైతే వేస్తారు, మాది కడప జిల్లా కాబట్టి నేను వేయను. మీరు వేసుకోవాలనుకుంటే సొరకాయని వేసుకోండి. తినేటప్పుడు సొరకాయ టేస్టీగానే ఉంటుంది. నా దగ్గర సొరకాయ లేదు వేయడానికి, అయినా కూడా నేను కడప జిల్లా సైడ్ చేసే రెసిపీ చూపెడుతున్నాను. మా సైడ్ కడప జిల్లా సైడ్ ఎవరు వేయరు సొరకాయ, అందుకే నేను వేయను. ఓకేనా? చూడండి మరిగిపోయింది కదా. ఇంకా దీన్ని పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ మీద వేరే డబ్రా పెట్టుకొని, డబ్రా వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి మేము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి త్వరగా వేయించుకోవాలి. నేను చూపిన విధంగానే చేయండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మేము ఆల్రెడీ విజిల్కి పెట్టేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఇప్పుడు పోపులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని ఇందులోకి మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేయాలి. ఇంకా ఈ మొత్తం పోపు వేగిన తర్వాత పక్కన పెట్టుకున్న దాల్చాని ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ మరిగించుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దాల్చా రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. నన్ను కూడా సపోర్ట్ చేయండి. నా వంటలు చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెడితేనే కదా నలుగురికి తెలిసేది నా వంటలు బాగుంటాయని. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి. ఎప్పుడైనా బిర్యానీ, బగారా రైస్, వెజిటబుల్ రైస్ చేసుకున్నా వైట్ రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.